స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దయచేసి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆత్మదేవ మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈరోజు మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మెతూషల పుట్టినప్పుడు హానోకు మెతూషలని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. మెతూషల హానోకు కుమారుడు. అప్పుడు దేవుడు చెప్పాడు, హానోకు ఈ కుమారుడికి మెతూషల అని పేరు పెట్టు. ఇతడు చనిపోయిన తర్వాత భూమి మీదకి జలప్రళయం వచ్చింది అని చెప్పాడు. అయితే మెతూషల అంటే హానోకు తన కుమారుణ్ణి పెంచేటప్పుడు బాల్యం నుండి భయపడుతూ ఉండేవాడు హానోకు. అతనికి జ్వరం వచ్చినా, అతను మంచంలో పడినా, అతనికి వ్యాధి వచ్చినా, పొరపాటున అతను చనిపోతే అతడు తప్పకుండా అప్పుడు ఈ జలప్రళయం వచ్చిద్దేమోనని భయపడతా ఉండేవాడు. అందుకని హానోకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ప్రభా ఈయన చనిపోకూడదు నాయన, ఈయన చనిపోకూడదు అని. అలా కృప ఇవ్వబడింది. మెతూషల ఆయుష్కాలము హానోకు చేసిన ప్రార్థనను బట్టి పొడిగింపబడతా వచ్చేసింది. అందుకనే మెతూషల అందరికంటే ఎక్కువ కాలం బ్రతికాడు, 969 సంవత్సరాలు. ఎందుకంటే హానోకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఇతడు చనిపోతే జలప్రళయం వచ్చింది అని. అయితే ఈ మధ్యకాలంలో ఏమైంది అని అంటే, రాకడికి సూచనలు చాలా దగ్గరగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే సంఘం ఎత్తబడే దినం దగ్గరికి వచ్చేస్తూ ఉంది. సూచనలన్నీ చూస్తూ ఉంటుంటే ఇంకా సంఘం ఎత్తబడిద్దేమో అన్నట్టు అనిపించింది. కానీ సడన్గా ఏమైపోయింది అని అంటే, కొద్దిగా టైం వచ్చిందేమో, ఇంకొంచెం టైం దేవుడిచ్చాడేమో అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే, ఇక్కడ మనం అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము అని రాయబడింది. యేసు ప్రభువు పరలోకంలో ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. యేసు ప్రభువు భూమి మీదకి రాకూడదు. ఎప్పటి వరకు రాకూడదంటే, భూమి మీద కుదురుబాటు కాలం అనేది ఒకటి ఉంది. అది వచ్చేంత వరకు యేసు ప్రభు పరలోకంలోనే ఉండాలి. పరలోకంలో ఎందుకు ఉండాలి అనంటే, కుదురుబాటు కాలం అంటే ఏంటంటే అన్నీ చక్కబడాలి. ఇంకొక రీజన్ ఏంటంటే, దేవుడు తన రాకడ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అంటే, అందరూ రక్షించబడాలని ఆలస్యం చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఇంకొక వచనం ఉంది, ఆ వచనం కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో ఉంటుంది. అయితే దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. కొద్ది రోజుల క్రితం అంటే 2022 సంవత్సరంలో అమెరికాలో ఎర్రని పేయిలు దొరికినాయి. వాటిని ఇశ్రాయేలీలు తమ దేశంలోకి తీసుకెళ్ళారు. ఈ ఎర్రని పేయిల్ని వాళ్ళు 2 సంవత్సరాలు మంచిగా పెంచుతారు. తర్వాత దాన్ని చెక్ చేస్తారు. ఆ ఎర్రని పెయ్యిల్లో ఒక్క పెయ్యికైనా నల్ల వెంట్రుకు వచ్చినా తెల్ల వెంట్రుకు వచ్చినా అవి పనికిరావు. లేదా ఏదైనా రోగం వస్తే అవి పనికిరావు, బలివ్వటానికి పనికిరావు. ఆ ఎర్రని పెయ్యలను గనక బలిచ్చారు అని అంటే ఇశ్రాయేలీలు మందిరం కడతారు. ఇశ్రాయేలీలు మందిరం కట్టారు అని అంటే
సంఘం ఎత్తబడటానికి సమయం వచ్చింది అని. ఇది ప్యాటర్న్. అయితే ఎర్రని పెయ్యలు దొరికినాయి. వాటిని ఇశ్రాయేలీయులు తమ దేశంలోకి తీసుకెళ్ళారు. మొన్నటి వరకు వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నారు. వాటిలో 2 పెయ్యలకి ఏమైంది అని అంటే వెంట్రుకలు ఒకదానికి తెలుపు ఒకదానికి నలుపు వచ్చింది. అవి ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనాయి అని అంటే డైరెక్ట్గా ఓపెన్ న్యూస్ ఏం చెప్పట్లేదు, కానీ మిగిలినవి కూడా ఫెయిల్ అయిపోయినాయి అని అంటున్నారు. మిగిలినవి కూడా ఫెయిల్ అయిపోయినాయి అని అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎర్రని పెయ్యల్ని వెతకాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు వెతకాల్సిన అవసరం లేదు, వాళ్ళే పుట్టిగలుగుతారు, ఆ టెక్నాలజీని వాళ్ళు కనుక్కున్నారు అని అన్నారు. ఇశ్రాయేలీలు అలా చేయటానికి అవకాశం ఉంది. వాళ్ళంతటి వాళ్ళే క్లోనింగ్ చేయగలుగుతారు, అలాంటి పెయ్యలని వాళ్ళు సృష్టించగలుగుతారు. వాళ్ళకి ఆ టెక్నాలజీ ఆ నాలెడ్జ్ ఉంది. అందుకనే ఇందాక నేనేం చెప్పాను అని అంటే దేవుడు తన రాకడనే ఆలస్యం చేయటానికి ఇంకొంచెం సమయం ఇచ్చాడేమో అని అనిపిస్తూ ఉంది. కానీ మనమే కాలంలో ఉన్నామో తెలుసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుండి. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతమో వెంటనే రాదు. అలాగే 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడింది. మనం 2 వచనాలు చదివాం. ఇక్కడ 6వ వచనంలో ఏం చెప్తున్నారంటే యేసుప్రభు అంతం వెంటనే రాదు. 14వ వచనంలో యేసుప్రభు ఏం చెబుతున్నారంటే అంతం వస్తుంది. అంటే 6వ వచనానికి 14వ వచనానికి మధ్యలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అంతము వెంటనే రాదు అని ఒకసారి చెప్పారు, అంతము వచ్చేసిద్ది అని ఒకసారి చెప్పారు. దానికి మధ్యలో ఒక కాలం ఉంది. ఈ యుద్ధ సమాచారాలు వింటున్నప్పుడు యేసు ప్రభు మనకేం చెప్పారంటే మీరు కలవరపడొద్దు, అంతం వెంటనే రావట్లేదు. ఇప్పుడు యుద్ధాల గురించి మాట్లాడేటప్పుడు ఈ అధ్యాయంలో ప్రపంచ యుద్ధాల గురించి చెబుతున్నారు యేసు ప్రభు ఉన్న టైంలో, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం చెప్పే టైంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేసుకుంటున్నాయి. కానీ యేసు ప్రభు మాట్లాడిన యుద్ధం ఏంటి అని అంటే ప్రపంచ యుద్ధం. యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పటి నుండి ఆ 1914వ సంవత్సరం వరకు ప్రపంచ యుద్ధం జరగల. అంటే దాదాపుగా 1900 సంవత్సరాల పాటు ప్రపంచ యుద్ధం జరగల. 1914 నుండి 1915 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. కానీ అప్పుడు ఈ ప్రవచనానికి ఫిట్టింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే మూడవ ప్రపంచ యుద్ధం కొరకు ప్రపంచం సిద్ధపడుతుంది. యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలైతే పార్టిసిపేట్ చేసినాయో అవే దేశాలు రెండవ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలైతే పార్టిసిపేట్ చేసినాయో అవే దేశాలు ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అంటే మొదటి ప్రపంచ యుద్ధం గురించి మీరు చదవండి, రెండవ ప్రపంచ యుద్ధం గురించి చదవండి. ఇప్పుడు మీరు వార్తలు చూడండి, సేమ్ అవే దేశాలు, ఏ దేశాలు మారలా, అవే దేశాలు ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ యుద్ధం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే యేసు ప్రభు చెబుతున్నారు అంతం కాదు కానీ వేదనలకు ఇది ప్రారంభం. మనము ఎక్కడున్నామో అంటే వేదనలకు ప్రారంభ దినాల్లో మనం ఉన్నాం. మీరు న్యూస్ గనక చూస్తే ట్రంప్ గారు ఏం చెప్పారు అని అంటే నేను వచ్చిన తర్వాత ప్రపంచ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పారు. యుద్ధాలన్నిటినీ నేను ఆపేస్తాను అని అన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం ఆపుతాను అని చెప్పారు. అలా మాట చెప్పి రష్యా అధ్యక్షుడితో మాట్లాడాడు, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా మాట్లాడాడు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపుతాను అని అన్నాడు. అలాగే ప్రపంచంలో చైనా తైవాన్ మధ్య యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పాడు. యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పాడు ట్రంప్ వచ్చి. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే యుద్ధం ఆగిపోతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ యేసు ప్రభు చెప్పారు, మళ్ళీ చదువుతున్నాను చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతమో వెంటనే రాదు అని చెప్పారు. ఇవి జరగాలి కానీ అంతం వెంటనే రాదు. ఏవి జరగాలి అని అంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటాం. ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేసుకుంటుంది అనుకోండి, మనకు ప్రాబ్లం లేదు. కానీ ప్రపంచ దేశాలు చాలా దేశాల మీద యుద్ధం చేస్తున్నాయి అని అంటే అది ఈ ప్రవచనం నెరవేరుతున్నట్లు. మనము కలవరపడొద్దు అని అంటున్నారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని ఎలా చెప్తున్నాము అని అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో అదే 2వ ప్రపంచ యుద్ధంలో జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో అది 3వ ప్రపంచ యుద్ధంలో జరగబోతుంది. అంటే ప్రపంచము 2 గ్రూపులుగా మారుతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచం మొత్తం 2 గ్రూపులు అయింది, దేశాలన్నీ 2 గ్రూపులు అయినాయి. 2వ ప్రపంచ యుద్ధంలో మళ్ళీ దేశాలన్నీ 2 గ్రూపులు అయినాయి. ఇప్పుడేమవుతుంది అని అంటే మళ్ళీ దేశాలన్నీ 2 గ్రూపులు అవుతున్నాయి. కొన్ని దేశాలు ఒక పక్కకి వెళ్తున్నాయి, ఇంకొన్ని దేశాలు ఇంకో పక్కకి వెళ్తున్నాయి. ట్రంప్ వచ్చి నేను యుద్ధాలు ఆపుతాను అని అన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా చాలా కీలకమైన పాత్ర పోషించింది. 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా చాలా కీలకమైన పాత్ర పోషించింది. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. దీంట్లో కూడా రష్యా చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది. ట్రంప్ గారు మొన్న ఏం చేశారు అని అంటే ఈ యుద్ధం ఆపటం గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారిని సౌదీ అరేబియాలో కలిశాడు. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడిని యుఎస్ఏలో కలిశాడు. మళ్ళీ వేరే ప్లేస్లో వాళ్ళని మీట్ అయ్యారు, సౌదీ అరేబియాలోనే మీట్ అయ్యారు. తర్వాత పుతిన్ ఏమన్నాడంటే ఈ సీజ్ ఫైర్కి, యుద్ధం ఆపటానికి ఒప్పుకుంటాను అని చెప్పాడు. అయితే దాని గురించి ట్రంప్ ఏం చెప్పారు అని అంటే పుతిన్కి ఫోన్ చేసి, అంటే పుతిన్తో నేను ఫోన్లో మాట్లాడతాను అని అన్నాడు. సో వాళ్ళు ఒక డేట్ పెట్టుకున్నారు, వాళ్ళు ఒక టైం పెట్టుకున్నారు. ఆ డేట్కి ఆ టైంకి అమెరికా నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తాడు అని అంటే ఫోన్ చేస్తాడు. ఆ టైంకి పుతిన్ ఎక్కడ ఉండాలి అంటే ఫోన్ దగ్గర ఉండాలి రష్యాలో. ఆ విషయం తెలిసి కూడా ఏం చేశాడు అని అంటే కావాలని పుతిన్ ఏం చేశాడు అని అంటే కావాలని అదే టైంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. అంటే ఫోన్ ఎత్తటానికి ఇష్టపడాల, గంట సేపు వెయిట్ చేయించాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఆయన ఏం చేశాడు, ఫోన్ చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే 1 గంట ఆగాలి అన్నారు. ట్రంప్ అంటే ఎవరు అని అంటే ఇప్పుడు వరల్డ్ సూపర్ పవర్, ఆయన పెద్ద అన్న. ఆయన్ని పుతిన్ ఏమంటున్నాడు అని అంటే నాతో మాట్లాడాలి అని అంటే నువ్వు గంట వెయిట్ చేయాలి. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా చిన్న విషయం అని అనుకుంటారు. ప్రపంచం మొత్తము దాన్ని లైవ్ టెలికాస్ట్ చూడబోతుంది. ఆ న్యూస్ బయటకు వచ్చింది. పుతిన్ ఫోన్లో మాట్లాడతాడు అని ట్రంప్ అనుకున్నాడు. ఆ విషయం ముందుగానే రష్యా అధ్యక్షుడికి చెప్పాడు. కానీ అతను మాట ఇచ్చి అతను ఏం చేశాడంటే అదే టయానికి ఒక మీటింగ్ పెట్టుకుని అతను ఏం సందేశం ఇచ్చాడు అని అంటే నువ్వు నాతో మాట్లాడాలి అని అంటే నువ్వు గంట సేపు వెయిట్ చేయాలి. గంట సేపు వెయిట్ చేశాడు. ఆ గంట సేపట్లో ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు అయ్యారు అని అంటే ఫోన్ విషయంలో పుతిన్. ట్రంప్ ఎలా అయిపోయాడు అని అంటే పుతిన్ ఏది చెప్తే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ అన్ని దేశాలని లెక్క చేయట్లేదు అని అన్నారు. ట్రంప్ ముఖ్యంగా ఇరాన్ అసలు పట్టించుకోవట్లా. కానీ ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్పారు అని అంటే నువ్వు మాకు చెప్పేదేంటి, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నారు. ఇరాన్ వాళ్ళు ట్రంప్ని కేర్ చేయట్లా.
పైగా ట్రంప్ని ఇప్పుడు చాలా దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, డొనాల్డ్ ట్రంప్ని, అమెరికా అధ్యక్షుని. యూరప్లో ఏ ప్రపంచ యుద్ధం జరగాలన్నా అది యూరప్లోనే ప్రారంభమవుతుంది. యూరప్ దేశాలన్నీ ట్రంప్ని అడిగినాయి, బాబు మాకు రష్యాను చూస్తే భయం వేస్తుంది, రష్యా యుద్ధానికి సిద్ధపడుతుంది, నువ్వు మాకు సపోర్ట్ చేయి, ఎందుకంటే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, నువ్వు చెప్తే ట్రంప్ ఆగుతాడు, కానీ నువ్వేం చేయాలి అని అంటే ట్రంప్ని ఎదిరించడం కొరకు మాకు సపోర్ట్ చేయి, నీ న్యూక్లియర్ వెపన్స్ తోటి మా పక్షానుండు, మాకు సపోర్ట్ చేయి, ఒకవేళ యుద్ధం వస్తే నువ్వు రష్యాని ఎదుర్కొంటావు అని మాకు మాట ఇవ్వు అని అన్నాడు. అయితే ట్రంప్ ఏమంటున్నాడు అని అంటే నేను మాట ఇవ్వను, నేను సపోర్ట్ చేయను అని అంటున్నాడు. ఇప్పుడు రక్షించాల్సింది ఎవరు అని అంటే అమెరికా, అది వరల్డ్ సూపర్ పవర్, దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు యూరప్ దేశం ఏమవుతుంది, యూరప్ ఖండంలో ఉన్న అన్ని దేశాలు ఇప్పుడు ఏమవుతున్నాయి అని అంటే రష్యాని మేము ఫేస్ చేయాలి అని అంటే మా దగ్గర ఉన్న వెపన్స్ సరిపోవు, మా దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవు అని చెప్పి ఆ దేశాలన్నీ ఇప్పుడు ఎక్కువ డబ్బులు వెపన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాయి. వెపన్స్ వీటిల్లో బాల్టిక్ కంట్రీస్ అని కొన్ని ఉన్నాయి, అవి లిథువేనియా, తర్వాత లిథువేనియా అని కొన్ని పేరు, ఆ కంట్రీస్ 3. అవి ఏం చేసినాయి అని అంటే అవి రష్యాకి ఆనుకుని ఉంటాయి ఆ దేశాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు మాత్రమే కాదు, జర్మనీ దేశం ఇంకా కొన్ని దేశాలు వాళ్ళు ఏమి తమ పౌరులకి ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే బాబు యుద్ధం వచ్చేది, ఏ క్షణంలో అయినా యుద్ధం వచ్చింది. యూరప్ ఖండంలో మొత్తం వాళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక లా ఫామ్ చేసుకున్నారు. లా ఏంటంటే ఎవరైనా అపార్ట్మెంట్ కట్టుకున్నా, ఒక ఫంక్షన్ హాల్ కట్టుకున్నా, ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నా కంపల్సరీగా మీ ఇంటి కింద బాంబ్ షెల్టర్ని ఒకటి తప్పనిసరిగా మీరు కట్టుకోవాలి, బాంబ్ షెల్టర్లు మీరు కట్టుకోవాలి అని ఇప్పుడు ప్రజెంట్ ఆ యూరప్లో అన్ని దేశాల్లో, యూరప్ ఖండంలో ఉన్న అన్ని దేశాల్లో వాళ్ళు దాన్ని ఒక చట్టంగా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, మనం హైదరాబాద్లో ఉంటున్నాం, ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళకి అసలు ఏమి తెలీదు, ఇవేమి అర్థం కాదు, ఇవేం తెలుసుకోవట్లా. కానీ రెండవ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది రష్యాకి, యూరప్కి, ఆ దేశాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న దేశాలు కొట్టుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోతే రెండవ ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం మొత్తం సిద్ధపడుతుంది, ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు యూరప్లో ఉన్న దేశాలన్నీ అవేమనుకుంటున్నాయి అంటే అమెరికా మనకి సపోర్ట్ చేయట్లేదు, అమెరికా మనకిప్పుడు ఈ న్యూక్లియర్ వెపన్స్ తోటి ఆదుకోవటానికి రెడీగా లేదు, రష్యా మాత్రమో పవర్ఫుల్ అవుతుంది అని వాళ్ళకి అర్థమైపోయింది. రష్యా కూడా ఏం చేస్తుంది అని అంటే ఆ దేశము ఇప్పుడు బలపడుతుంది, రష్యా దేశము ఇప్పుడు వరల్డ్ సూపర్ పవర్ అవ్వబోతుంది. దానికి ఇప్పుడు సపోర్ట్గా టర్కీ దేశం వెళ్తుంది, ఇరాన్ దేశం వెళ్తుంది. అమెరికాని ఏ దేశం అయితే హేట్ చేసిద్దో, అసహించుకునిద్దో, ఆ దేశాలన్నీ ఇప్పుడు రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మూడవ ప్రపంచ యుద్ధమో మన వాకిట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏ దేశం మీద యుద్ధాన్ని ఆపటానికి అవకాశం లేదు. ఈవెన్ ఇప్పుడు అమెరికా యెమెన్ మీద దాడులు చేయటం స్టార్ట్ చేసింది, ఇజ్రాయెల్ గాజా మీద దాడులను ఇంక్రీజ్ చేసేసింది, చైనా తైవాన్ మీద యుద్ధం చేయటానికి రెడీ అయిపోయింది, పాకిస్తాన్లో ఇంటర్నల్గా ఒక జాతి వాళ్ళు ఇంకో జాతి వాళ్ళ మీదకి రైజ్ అవటం స్టార్ట్ అయిపోయారు. ఇవన్నీ మనం చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయమో 6వ వచనమో నెరవేరుతుంది. ఇప్పుడు మీరు అది మళ్ళీ చదవండి, మత్తయి సువార్త 24వ అధ్యాయమో 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంతం అంటే ఏంటి? అంతం అంటే సంఘం ఎత్తబడటం కాదు,
అంతము అని అంటే ఈ యుగం అయిపోయిద్ది. మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సంఘం ఎత్తబడింది అనుకోండి, ఇప్పుడు నేను వాక్యం చెప్పే ఈ టైంలో ఆకాశంలో బోర మోగింది. ఇప్పటికిప్పుడు మనందరం ఎత్తబడిన తర్వాత మిగిలిన వాళ్ళు భూమి మీద ఉంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనుకుంటున్నారు? మహా అయితే 7 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు. అంతకంటే ఇంకేమి ఎక్కువ కాలం ఈ భూమి మీద ప్రజలు ఉండరు. ఆ తర్వాత యేసు ప్రభు రెండవ రాకడ వచ్చింది. ఆ రెండవ రాకడ సమయంలో ఈ భూమి మీద ఒక యుద్ధం జరిగిద్ది. యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఒక కొత్త యుగం ప్రారంభం అయిపోతుంది. అంటే మహా అయితే సంఘం ఎత్తబడిన తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాత యుగం అయిపోయిద్ది. ఈ యుగం అయిపోయిద్ది. మీకు అర్థమవుతుందా? ఇప్పటికిప్పుడు సంఘం ఎత్తబడితే 7 సంవత్సరాల తర్వాత ఈ యుగము అయిపోయిద్ది. సంఘం ఎత్తబడిన మ్యాక్సిమం 7 years తర్వాత కానీ 3.5 సంవత్సరాల తర్వాత కానీ యుగం అయిపోయిద్ది. అది ఈ యుగానికి అంతం. అప్పుడు కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. అది 1000 ఏండ్ల పరిపాలన. ఆ యుగం వేరు, ఈ యుగం వేరు. ఒక యుగంలో ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క చట్టం, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఈ భూమి మీద వచ్చింది. ఈ యుగం అయిపోయింది. అయితే ఈ యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వినే టైంలో మనం ఉన్నాం. ఇక ఈ తరం అయిపోయిన తర్వాత, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఇక ఏముండదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. తర్వాత వచనం చదువుదాము. 7వ వచనం. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మనం ఎక్కడున్నామో తెలుసా? యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటున్నాము. తర్వాత మనము నెక్స్ట్ అడుగు ఎక్కడైపోతున్నామంటే వేదనలకు ప్రారంభాన్ని మనం చూడబోతున్నాం. మన జనరేషన్ ఉందో చూడండి. ఇప్పుడు మనము 6వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మన ప్రవచనము 6వ వచనంలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఎర్రని పెయిలు ఫెయిల్ అవ్వలేదు అనుకోండి, అంటే అది అఫీషియల్గా న్యూస్ ఏం వాళ్ళు ఇస్రాయేలీలు చెప్పలా. కానీ అన్అఫీషియల్గా కొన్ని వెబ్సైట్స్లో, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో ఇండైరెక్ట్గా ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఆల్మోస్ట్ ఫెయిల్డ్ అన్నారు, ఆల్మోస్ట్ డిస్క్వాలిఫైడ్ అన్నారు. ఆల్మోస్ట్ డిస్క్వాలిఫైడ్ అని అంటే దాదాపుగా అవి పనికిరావు అంటున్నారు. ఈ ఎర్రని పెయిలు అది 100% ఈ ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పట్లా. ఆల్మోస్ట్ అంటే దాదాపుగా ఈ పనికిరావు అని అన్నారు. ఒకవేళ పనికొచ్చినాయి అనుకోండి, పనికొచ్చినాయి అని అంటే ఏం చేస్తారు అని అంటే వాళ్ళు దాన్ని బలిస్తారు. బలిచ్చిన తర్వాత ఏం చేస్తారు అని అంటే మందిరం కట్టుకుంటారు. మందిరం కడితే ఏమవుతుంది అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని రాయబడింది. ఒకవేళ ఆ ఎర్రని పెయిలు గనక పర్ఫెక్ట్గా పనిచేసి వాటితో వాళ్ళు గనక బలిచ్చి వాళ్ళు మందిరం ఏర్పాటు చేస్తే ఇశ్రాయేలీలకి పరిశుద్ధ స్థలం ఏర్పాటైనట్టు. పరిశుద్ధ స్థలం ఏర్పాటైతే క్రీస్తు విరోధి వచ్చి అక్కడ ఒక బొమ్మను పెట్టాడు అని అంటే 15వ వచనం నెరవేరేది. కానీ 15వ వచనము ఇంకా నెరవేరలా. ఇప్పుడు మందిరం కడితేనే నెరవేరుద్ది. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అంటే 6వ వచనం దగ్గర ఉన్నాం. 6వ వచనంలో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటాం. తర్వాత కరువులు, భూకంపాలు, తెగుళ్ళు మనం చూస్తాం. ఇవన్నీ దేనికి ప్రారంభము అని అంటే వేదనలకు ప్రారంభము. మనం ఏం చూడబోతున్నాము అని అంటే ప్రపంచం వేదనకరమైన స్థితిలోకి వెళ్ళటం చూస్తాం. యుద్ధాలు స్టార్ట్ అయినాయి అని అంటే వేదన ప్రారంభమైనట్టు, భూకంపాలు స్టార్ట్ అయినాయి అంటే వేదన ప్రారంభమైనట్టు. ఇరాన్ దేశము ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయాలి అని చూస్తుంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్స్ లేవు, న్యూక్లియర్ బాంబు లేదు. న్యూక్లియర్ బాంబును తీసుకెళ్ళి ఇరాన్ చేతిలో పెట్టి భూమి మీద 197 దేశాలు ఉన్నాయి.
నీకు ఇష్టమైన ఏదో ఒక దేశం మీద ఈ న్యూక్లియర్ బాంబ్ వెయ్యి అని చెప్తే ఇరాన్ దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ వేసేది ఇస్రాయేల్ మీదే. ఇస్రాయేలీలు ఉండకూడదు, ఇస్రాయేలు ప్రజలు ఉండకూడదు. ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే హమాస్ని తయారు చేసింది. ఇరాన్ యెమెన్ దేశంలో హుతీస్ని తయారు చేసింది. ఈ హుతీస్ అనే జాతి వాళ్ళు, హమాస్ అనే జాతి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇస్రాయేల్ని భూమి మీద లేకుండా చేయాలి అని చూస్తున్నారు. ఇప్పుడు ఏమైంది అని అంటే ఆ హుతీస్ అనే వాళ్ళు అమెరికా షిప్స్ని అటాక్ చేశారు. అందుకని హుతీస్ అనే వాళ్ళు అమెరికా షిప్స్ని అటాక్ చేస్తున్నారు కాబట్టి అమెరికా యెమెన్ దేశంలో ఉన్న హుతీస్ని దాడి చేస్తుంది. ఈ హుతీస్ని ఎందుకు దాడి చేస్తుంది అని అంటే ఇరాన్ దేశము దాని వెనకాల ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి అని అంటే బైబిల్లో వాటి పురాతనమైన పేర్లు అర్థం కావాలి. పారసీకా దేశం, ఇరాన్ దేశం అంటే పారసీకా దేశం. ఈ దేశాన్ని ఇరాన్ దేశము యెమెన్ దేశాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు బాంబులు వేయండి, ఇజ్రాయెల్ మీద బాంబులు వేయండి, అమెరికా మీద బాంబులు వేయండి, అమెరికా మీద బాంబులు వేయండి అని. టోటల్గా ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రపంచంలో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ప్రారంభమైనవి. ఇరాన్ దేశము మెయిన్గా రష్యాతో కలుస్తుంది. ఇరాన్, రష్యా, టర్కీ, యెమెన్ ఇవన్నీ ఒకటవుతున్నాయి. యూరప్ దేశాలన్నీ ఒకటవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచము 2 గ్రూపులు అవుతున్నాయి. ఈ 2 కలిసి యుద్ధాలు చేసుకోబోతున్నాయి. అప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇస్రాయేలు దేశం అనేది చాలా చిన్న దేశం. ప్రపంచం 2 భాగాలు అయిపోయి ఆ దేశం ఈ దేశం కొట్టుకునేటప్పుడు ఇస్రాయేలు దేశానికి సపోర్ట్ ఇవ్వటానికి ఏ దేశం ముందుకు రాదు. అది ఒంటరిది అయిపోతుంది. అది ఒంటరిది అయినప్పుడు రష్యా దేశము ఇస్రాయేల్ మీద అటాక్ చేస్తుంది. మొన్న ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అని అంటే యెమెన్ దేశం నుంచి హుతీస్ అనే వాళ్ళు డైరెక్ట్గా ఒక రాకెట్ని ఇజ్రాయెల్ మీద కొట్టారు. ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. అప్పుడు ఏం జరిగింది అని అంటే దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు. అంటే ఏమీ డెస్ట్రక్షన్ ఏం జరగలేదు. ఆ బాంబు పడటం వల్ల ఇజ్రాయెల్లో నష్టమేం జరగలేదు. కానీ ఒక అద్భుతం జరిగింది. ఇరాన్లో న్యూక్లియర్ సైట్ ఒకటి ఉంది. న్యూక్లియర్ సైట్ అంటే ఏంటంటే అక్కడ న్యూక్లియర్ పవర్ ఉంది. అక్కడ న్యూక్లియర్ పవర్ ఉంది. బాంబు లేదు, న్యూక్లియర్ పవర్ ఉంది అక్కడ. దాన్ని గనక ఇస్రాయేలీలు కొట్టారు అని అంటే ఇరాన్ దేశం మొత్తం నాశనం అయిపోతుంది. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు అని అంటే అక్కడ ఒక భూకంపాన్ని రప్పించాడు. 5 మెగ్నిట్యూడ్ తోటి అక్కడ ఒక భూకంపం వచ్చింది. ఈరోజు ఇస్రాయేలు దేశము ఒంటరిదయ్యిద్ది, కానీ ప్రపంచము 2 గ్రూపులు అవుతుంది. ఇటు సైడ్ వాళ్ళందరూ ఒకవైపు అవుతారు, ఇంకో సైడ్ వాళ్ళందరూ ఒకవైపు అవుతారు. కానీ ఇస్రాయేలు దేశం ఏమవుతుంది అంటే ఒంటరిది అవుతుంది. ఆ దేశాల మధ్యలో దేవుడు నిలబడబోతున్నాడు. ఆ ఒక్క దేశంతో 2 గ్రూపులకి ఏం తెలియజేస్తాడు అని అంటే యెహోవాయే దేవుడు అని తెలియజేస్తాడు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. అదేంటి అని అంటే మనం ఎగ్జాక్ట్గా ఈ యుద్ధాలు చూసే టైంలో ఉన్నాం. 2 ప్రాముఖ్యమైనవి చూస్తాం. ఒకటి ప్రపంచ యుద్ధం చూస్తాం. ప్రపంచ యుద్ధము ఇక్కడ కూర్చున్న మీరు చూస్తారు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు యుద్ధాలు ఎవరు ఆపలేరు. ట్రంప్ని ఎవరు లెక్క చేయట్లా. ఇందాక చెప్పే కదా, పుతిన్ ట్రంప్ మాట వినే పరిస్థితుల్లో లేడు. ట్రంప్నే గంట సేపు వెయిట్ చేయించాడు అని అంటే అతను ఎంత పవర్ని కలిగి ఉంటున్నాడో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు లెక్క చేయట్లా. మీరు న్యూస్ చూస్తే ఇరాన్ దేశం ట్రంప్కు ఒక మాట చెప్పింది, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అంది. ఇట్లాగే ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికాని లెక్క చేయట్లేదు. వాళ్ళుగా యూరప్ దేశమో అమెరికాని ఇప్పుడు కేర్ చేయట్లా. అమెరికాని అడిగారు, అయ్యా నువ్వు మాకు షీల్డ్ ఇవ్వు, నువ్వు మాకు న్యూక్లియర్ వెపన్స్ సప్లై చేయి, రష్యాతో యుద్ధానికి వెళ్తే నువ్వు మా పక్షాన ఉండు అని అడిగారు. కానీ ట్రంప్ అన్నాడు నేను ఉండను అన్నాడు. యూరప్ మొత్తం ఒకటవుతుంది. నాటో కంట్రీస్ అన్నీ ఒకటవుతున్నాయి. ఇప్పుడు అవన్నీ వాళ్ళ సొంత వెపన్స్ మీద డబ్బులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు గమనించాలి,
యూరప్ సైడ్ ఉన్నాయన్నీ ఒకటవుతున్నాయి, రష్యా సైడ్ ఉన్నాయన్నీ ఒకటవుతున్నాయి, మధ్యలో ఇజ్రాయెల్ ఉండబోతుంది. మనం 2 పెద్ద అద్భుతాలను చూడబోతున్నాము. ఒకటి ప్రపంచ యుద్ధాన్ని చూడబోతున్నాం, అదే 3వ ప్రపంచ యుద్ధం. రెండవది ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఒక్కటై ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వస్తే అది యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము. ఆ యుద్ధాన్ని చూడబోతున్నాము. ఈ రెండిటిని మనం చూడబోతున్నాం. ఈ యుద్ధాలు జరిగే కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అంతము వెంటనే రాదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇప్పుడు ఆ దేశం కొట్టుకుంటే మనకేంటి? క్రైస్తవులమైన మనకేంటి? ఏ దేశం మీదో బాంబులు వేసుకుంటే ఎక్కడో హైదరాబాదులో ఉన్న మనకి సంబంధం ఏంటి? రష్యా అమెరికా కొట్టుకుంటే మనకెందుకు? లేదా యూరప్ దేశాలు రష్యా కొట్టుకుంటే మనకెందుకు? మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాము కదా అని. కానీ ఆ తర్వాత వచ్చే ప్రవచనం ఉందో చూడండి, అది మన గురించి ఉంది. 8వ వచనం చదువుకుందాం. 9వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు అని రాయబడింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్ది అని అంటే, ప్రవచనం ప్రకారము మనము ద్వేషింపబడతాము. ఎవరు ద్వేషింపబడతారో తెలుసా? యేసు ప్రభుని వెంబడించే బిడ్డలు ద్వేషింపబడతారు. ప్రపంచ యుద్ధాలు, యుద్ధ చరిత్రలో యుద్ధ సమాచారాలు జరుగుతాయి, అవి ఎక్స్టర్నల్గా జరుగుతాయి. భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి, అవి ఎక్స్టర్నల్గా జరుగుతాయి. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే, యేసు ప్రభు చెప్పారు, నా నామము నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషింపబడుదురు, మీరు సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అది మన దేశంలో ప్రారంభమైందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఛత్తీస్గఢ్లో క్రిస్టియన్స్ మొత్తాన్ని తుడిపేస్తాం, వాళ్ళని రేప్ చేయాలి, వాళ్ళని చంపేసేయాలి, అది ఇది అని అన్నారు. తెలంగాణలో యాక్టర్ ప్లస్ పొలిటీషియన్ ఆయన ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు మా ఇంట్లో నేను ప్రార్థన పెట్టుకుంటాను, ఆంధ్రాలో ఉన్న కలెక్టర్ గారికి అప్లికేషన్ పంపిస్తాను, సార్ నేను మా ఇంట్లో హైదరాబాద్లో మా ఇంట్లో చర్చి పెట్టుకుంటానండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటాను. ఆయన ఏమంటాడంటే, మరి ఎవరికి అభ్యంతరం లేదా? అభ్యంతరం లేకపోతే ఎన్ఓసి తీసుకుని రా అని అంటారు. ఈ అభ్యంతరం లేదా అని అడిగితే, నేను ఇక్కడ పెట్టుకుంటాను అని అంటే విజయవాడలో ఉన్నోడు అక్కడ రాస్తాడు నాకు అభ్యంతరమే, అక్కడ ఉంటుంటే నాకు ఇక్కడ వాయిస్ వచ్చి పెడతామని అక్కడోడిని అందుకని మొన్న కేఏప ఉంటామంటే ఎందుకు పర్మిషన్ ఇస్తారు? మీరు సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఇది ప్రవచనం, ఇది యేసు ప్రభు చెప్పిన ప్రవచనం. మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే కోటీశ్వరులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు అని చెప్తారు. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, ఇఫ్ యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బి డినైడ్ అండ్ యూ విల్ బి డెస్ట్రాయిడ్. మీరు నాశనం చేయబడతారు. అంతగా ద్వేషం ఉంది భారతదేశంలో, అంత ద్వేషం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలో తెలుసా? వీ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. మనము ద్వేషింపబడటానికి, నిందింపబడటానికి, అవమానింపబడటానికి, తృణీకరింపబడటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అంత్య దినాలలో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. యేసు ప్రభు చెప్పారు, మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే,
ఇంకో చెంపను చూపించండి అని చెప్పారు. కానీ ఇశ్రాయేల్లో టెంపుల్ కడతారు. కట్టిన దినం దగ్గర నుండి ఇశ్రాయేలు వీధుల్లో ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలీదు. చక్కగా నాలాగా సూటు బూటు వేసుకుని వీధుల్లో నడుస్తారా, లేకపోతే పురాతన కాలమైన వస్త్రాలు ధరించుకుంటారా మనకు తెలియదు. అది న్యూయార్క్ సిటీలో ఒక ఆయన గోనె పట్టతోటి షర్టు కుట్టుకుని ధరించుకుని సువార్త ప్రకటిస్తున్నాడు. గోనె సంచి తెలుసు కదా, ఉల్లిపాయలు వేసుకురావటానికి వాడతారు చూడండి గోనె సంచి. అలాంటి దాంతో ఒక అతను ఏం చేశాడంటే షర్టు ప్యాంటు వేసుకుని ఆయన న్యూయార్క్ సిటీలో, అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఒక చోట నిలబడి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఏం రాయబడింది అని అంటే, ఈ యెరూషలేములోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఈ ఎర్రని పేయిలు ఫెయిల్ అవ్వకపోతే, వాళ్ళు గనక ఇశ్రాయేలీలు గనక మందిరం కట్టుంటే అప్పుడు తప్పనిసరిగా ఆ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూసేవాళ్ళం. కానీ మందిరం కట్టిన వెంటనే ఒకసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములో ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనానో వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనాను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. మీకు అర్థమవుతుందా? ఇందాక నేను చెప్పే కదా, యేసు ప్రభువు ఏం చెప్పారంటే, బాబు ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి అని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులమైన మనము ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి, యాక్చువల్గా చూపించాలి. కానీ ఈ లాస్ట్ డేస్లో ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు పంపబోతున్నాడు. వాళ్ళు యేసు ప్రభు గురించే వాక్యం చెప్తారు. వాళ్ళు యెరూషలేం పట్టణంలో యెరూషలేం దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయం దగ్గరే తిరుగుతూ ఉంటారు. ఆ వీధిలో ఈ వీధిలో ఫైనల్గా వాళ్ళ దేవాలయం దగ్గరే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు 1260 రోజులు అంటే 42 నెలలు అంటే 3.5 సంవత్సరాల పాటు అక్కడక్కడే తిరిగి వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళు ప్రకటించే సువార్త ఏదో దేవుడి గురించి కాదు, యేసు ప్రభు గురించి ప్రకటిస్తారు. వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తే ఇశ్రాయేలీలే ఒప్పుకోరు దేవాలయం దగ్గర, వాళ్ళు కట్టుకున్న దేవాలయం దగ్గర. అలాంటిది వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు యేసు ప్రభు గురించి ప్రకటిస్తారు. ఇప్పుడు అది ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని. ఆ కింద ఇవ్వబడిన సూచక్రియలను బట్టి ఈ మోషే ఏలియా అంటారు. కొంతమంది ఏమంటారు అని అంటే, ఎందుకంటే ఏలియా ఏమో మరణం చూడలా, ఏలియా పరలోకంలోకి వెళ్ళిపోయాడు. మోషే చనిపోయాడు, ఆయన్ని పూడ్చిపెట్టారు అని బైబిల్లో ఉంది. ఆయన సమాధి ఎక్కడుందో, ఆయన బాడీ ఎక్కడుందో ఈవెన్ లూసిఫర్కి కూడా తెలియదు అని యోధా పత్రికలో ఉంది. కానీ యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేసుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి యేసు ప్రభు ఎదుట నిలబడ్డారు. అప్పుడే నిద్రలో ఉన్న వీళ్ళు శిష్యులు లెగిసి చూస్తే యేసు ప్రభు ఎదుట ఏలియాని వాళ్ళు గుర్తుపెట్టారు, మోషేను కూడా గుర్తుపెట్టారు. వాళ్ళు ఆత్మలుగా రాలా, శరీరాలతో వచ్చారు. మోషే శరీరంతో వచ్చాడు, ఏలియా శరీరంతో వచ్చాడు. ఆత్మలైతే వీళ్ళు చూసేవాళ్ళు కాదు. వీళ్ళు అప్పుడు ప్రార్థనలో లేరు, వీళ్ళు అప్పటికి బాగా తినేసి ఆ కొండపైకి వచ్చారు కాబట్టి మంచి నిద్రలో ఉన్నారు. అలా నిద్రలో ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. సూర్యుడు వలె ప్రకాశించడం అంటే ఏంటి, ఆ కొండంత మిట్ట మధ్యాహ్నం లాగా అయిపోయింది. వీళ్ళు డీప్ స్లీప్లో ఉన్నవాళ్ళు సడన్గా మిట్ట మధ్యాహ్నం అయితే అరే ఎక్కడి నుంచి వెలుగు వస్తుందని చూస్తే యేసు ప్రభు ముఖంలో నుంచి, యేసు ప్రభు వస్త్రాల్లో నుంచి ఆ వెలుగు దగదగా మెరుస్తూ ఉంది. ఆయన ఎదుట మోషే ఏలియాలు ఉన్నారు. వీళ్ళకి తెలీదు, కానీ వీళ్ళు గుర్తుపట్టారు, అరే ఆయన మోషే, ఆయన ఏలియా గుర్తుపట్టారు. వాళ్ళు శరీరాలతోనే వచ్చారు కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ప్రకారము ఆ ఇద్దరు ప్రవక్తలు వాళ్ళే అయి ఉంటారు అని అంటారు. ఎందుకంటే
మోషే ఏ అద్భుతం చేశాడో ఆ అద్భుతాలన్నీ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వచ్చే ప్రవక్తలు చేస్తారు. ఏలియా ఏ అద్భుతం చేశాడో ఆ అద్భుతాలన్నీ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న ప్రవక్తలు చేస్తారు. కాబట్టి అందరూ ఏమంటారంటే ఆ ఇద్దరు ప్రవక్తలు వాళ్ళే అంటారు. ఇప్పుడు వాళ్ళే అనుకోండి, వాళ్ళే వచ్చి అక్కడ ప్రకటిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా హాని చేయటానికి ఎవరైనా వెళ్తే బైబిల్ చెబుతుంది వాళ్ళకి కుడి చెంప మీద కొడితే వాళ్ళు బిడ్డ నా రెండో చెంపను కూడా కొట్టు నాయనా అని చాపరంట. వాళ్ళని హాని చేయటానికి వెళ్తేనే నోట్లో నుంచి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేస్తుంది. వాళ్ళెవరు? వాళ్ళు దేవుని ప్రవక్తలు. దే ఆర్ ద మైటీ ప్రాఫిట్స్. మరి వాళ్ళు ప్రకటించేది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. మరి వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాట ఫాలో అవ్వాలి కదా. యేసు ప్రభు ఏం చెప్పారు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అని అన్నారు. కానీ వీళ్ళు ఫాలో అవట్లా. అది ఎట్లా ఫాలో కావట్లా? మరి అప్పుడు ఏం జరిగిద్ది? ఎండ్ టైమ్స్లో ఒక గొప్ప అద్భుతం జరగబోతుందండి. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మాత్రమే చూపించడం కాదు, దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే తన పవర్ని చూపించబోతున్నాడు. గ్రేటెస్ట్ పవర్ని చూపించబోతున్నాడు. ఆ దినాల్లో ఏం జరగబోతుంది అని అంటే దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మల్ని దేవుడు భూమి మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. అది రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కరి మీద దేవుని ఆత్మ రిలీజ్ అయినప్పుడు మనల్ని టచ్ చేయటానికి కూడా భయపడతారంట. ఎండ్ టైమ్స్లో మనం ఇలా ఉండం. మనల్ని కుడి చెంప మీద కొట్టడానికి కూడా ఎవరు సాహసం చేయలేరు. కాకపోతే ఏంటంటే మనలో కొంతమందిని దేవుడు హతసాక్షులు అవ్వటానికి ఒక పుస్తకంలో రాసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మీ పేరు గనక దేవుడు తన పుస్తకంలో రాసుకున్నాడు అనుకోండి. ఏమని? ఇతను నా కొరకు హతసాక్షి అవ్వాలి, ఈమె నా కొరకు హతసాక్షి అవ్వాలి అని దేవుడు ముందుగానే తన పుస్తకంలో రాసుకున్నాడు అనుకోండి. వాళ్ళు మాత్రమే హతసాక్షులు అవుతారు. మరి మిగిలిన వాళ్ళు దే విల్ బి మైటీ పవర్ఫుల్ పీపుల్. వాళ్ళ కోసమే దేవుడు ఏం చేశాడు అని అంటే యోవేలు గ్రంథం 2:28, అపోస్తుల కార్యాల గ్రంథం 2:17 ప్రకారం అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నాడు. మోషే ఏలియాలు అద్భుతం చేయటం కాదు. మీరు గనక ఆ పర్టికులర్ టైంలో దేవునిలో గనక ఉంటే, మనము సకల జనముల చేత ద్వేషింపబడే టైంలోకి వెళ్తే ఎందుకు ద్వేషిస్తారు? అసలు ఫస్ట్ మాట ఏంటంటే యేసు ప్రభు నిమిత్తం యేసు ప్రభువే చెప్పారు, నా నామం నిమిత్తము సకల జనములు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీరు సకల జనముల చేత ద్వేషింపబడుతుంది. ఎవరి కోసం అంటే యేసు ప్రభు నామం నిమిత్తం. అవును, యేసు ప్రభు నామం నిమిత్తం ఎందుకు ద్వేషింపబడతాం మనం? ఇప్పుడు ద్వేషింపబడట్లా మనం పెద్దగా. ఇప్పుడు మనల్ని అంత ఎక్కువగా ద్వేషించట్లా. ఎప్పుడు ద్వేషం వచ్చిద్దో తెలుసా? మీరు దేవుని మహిమను చూపిస్తున్నప్పుడు, మీరు యెహోవాయే దేవుడు, యేసు ప్రభు ఆయన కుమారుడు అని చూపిస్తున్నప్పుడు, మీరు లోకంలో ఉన్న వాళ్ళకంటే కూడా భయంకరంగా వర్ధిల్లుతున్నప్పుడు, మీరు ప్రాస్పర్ అవుతున్నప్పుడు, మీ ద్వారా దేవుని వెలుగు ప్రకాశింపబడుతున్నప్పుడు, అప్పుడు లోకం మనల్ని ద్వేషించింది. యేసు ప్రభుని ఎందుకు ద్వేషించింది అని అంటే హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడు. కానీ లోకం చీకట్లో ఉంది. చీకటిని ప్రేమించింది కాబట్టి వెలుగును ద్వేషించింది. వెలుగు దగ్గరికి రావటానికి అది ఇష్టపడలా. అంత్య దినాల్లో మనల్ని ఎందుకు ద్వేషిస్తారు అని అంటే మనము దేవుణ్ణి ప్రపంచానికి చూపించబోతున్నాం. అంత్య దినాలలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. అప్పుడేమైంది? సువార్త ప్రకటింపబడింది. అంతం రావాలి అని అంటే సువార్త ప్రకటింపబడాలి. ఇప్పుడు ఆ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. అందరం తీద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. దేవుని బిడ్డ 3 స్టెప్స్లో నేను చెప్తాను. యుద్ధ సమాచారాలతో అంతం ప్రారంభమైంది. సువార్త ప్రకటన పూర్తి అవటంతో అంతం ముగిసిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అంతం అనేది ప్రారంభంలో ఉన్నాము. ముగింపు ఎక్కడొచ్చింది అని అంటే మీ మీదకి దేవుని 7 ఆత్మలు దిగి వస్తాయి.
మీరు ప్రపంచం మొత్తం సువార్త ప్రకటిస్తారు. ఆ సువార్త ప్రపంచం అంతటా సకల జనాలకి ప్రకటింపబడిన తర్వాత అంతం వచ్చింది. ఇప్పుడు మనము ఆఖరి దినంలోకి వచ్చేసాం, లాస్ట్ డేస్లోకి వచ్చేసాం. ప్రపంచంలో ఎక్కడో ఏదో భూకంపం వస్తే, ప్రపంచంలో ఎక్కడో కరువులు వస్తే, ప్రపంచంలో ఎక్కడో యుద్ధాలు, ఒక దేశం మీద నుంచి ఇంకో దేశం యుద్ధాలు చేసుకుంటా ఉంటుంటే మనకేంటి అని అంటే, మనము దేవుని 7 ఆత్మలను పొందుకోబోతున్నాం. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 19వ వచనం దగ్గర నుండి, సరే 17 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఈరోజు మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. సడన్గా దేవుని ఆత్మ నా మీదకు వచ్చాడు. అప్పుడు దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, ప్రవచించు అన్నాడు. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ రిలీజ్ కాబోతుంది. ప్రవచనం అనేది విడుదల కాబోతుంది మీలో. ఇప్పుడు ప్రేయర్ జరగబోతుంది కదా, ఇప్పుడు ఆయిల్ అనాయింటింగ్ జరిగిద్ది. మీలో కొంతమంది ఏమవుతారంటే ప్రవచిస్తారు. అసలు ఆ గిఫ్ట్ ఇంతకుముందు లేకపోయినా కూడా ఇప్పుడు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు. మీలో కొంతమంది ఈ రాత్రి కలలుగా అంటారు. అది ఎందుకు అనంటే, ఈ ప్రవచనం స్టార్ట్ అవుతుంది. మీరు ప్రవచిస్తారు, మీరు దర్శనాలు చూస్తారు, మీరు కలలుగా అంటారు. ఇది కామన్. కానీ ఇది దేనికి ప్రారంభమో అనంటే, ఆ తర్వాత వచ్చిన ముందు చూడండి 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను అంటున్నాడు. మహత్కార్యాలు, సూచక్రియలు దేనికో తెలుసా మీకు? పోనీ మహత్కార్యాలు, సూచక్రియలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? ఒకవేళ ఇప్పుడు సంఘం ఎత్తబడింది అనుకోండి, ఇప్పటికిప్పుడు సంఘం ఎత్తబడింది అనుకోండి, విడవబడిన వాళ్ళ కోసం దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తాడా? మీకు అర్థమైందా? మహత్కార్యాలు, సూచక్రియలు అనేది దేవుడు తన బిడ్డల కోసం చేస్తాడు. మహత్కార్యాలు, సైన్స్ అండ్ వండర్స్. మరి విడవబడిన వాళ్ళకి ఏముంటుంది? దేవుని ఉగ్రత కనపడిద్ది. వాళ్ళకేమి మనం సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళందరికీ దేవుడు అద్భుతాలు చేయడు, దేవుడు మహత్కార్యాలు చేయడు, దేవుడు సూచక్రియలు చేయడు. మీకు అర్థమవుతుందా? మనం ఉన్నప్పుడే, భూమి మీద మనం ఉన్నప్పుడే దేవుడు ఏం చేయాలి అని అంటే, మహత్కార్యాలు, సూచక్రియలు చేయాలి. ఇవి ఇప్పుడు వరకు జరగల. మహత్కార్యాలు, సూచక్రియలు ఇవి ఆది సంఘం మొట్టమొదట పేతురు ప్రసంగం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ 19వ వచనం నెరవేరలేదండి. పైన ఆకాశమందు మహత్కార్యాలు, కింద భూమి మీద సూచక్రియలు వాళ్ళు చేయలా. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ఏం చేశారు? కుంటోళ్ళని నడిపించారు, గుడ్డోళ్ళకి చూపించారు, మోగోళ్ళకి మాట ఇచ్చారు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించారు, వాళ్ళ నీడబడితే స్వస్థతలు జరిగినాయి. ఇవన్నీ ఆకాశంలో చేయలా. ఆకాశంలో అద్భుతాలు అంటే ఏంటో తెలుసా? సూర్యుడిని ఆపాలి, చంద్రుడిని ఆపాలి, వర్షాన్ని ఆపాలి, వర్షం కురిపించాలి, మేఘాలను కంట్రోల్ చేయాలి. ఇవి చేయగలుగుతున్నారా ఇప్పుడున్న సంఘం ఎత్తబడటానికి ముందు మనం ప్రార్థన చేస్తే అవి జరుగుతాయి. ఈ ఎవరు చేస్తారు అని అంటే, దేవుడు మన ద్వారా చేస్తాడు. అంత్య దినాలలో మన మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఇది ఎప్పుడు జరిగిద్ది? యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటాం. కరువులు, తెగుళ్ళు, భూకంపాలు ప్రారంభమవుతాయి.
ఆ తర్వాత మనం ద్వేషింపబడతాం. మనం ఎందుకు ద్వేషింపబడతామంటే దేవుని ఆత్మ మన మీద కుమ్మరింపబడిద్ది. మన ద్వారా దేవుడు ప్రవచనాలు ఇప్పిస్తాడు. మన ద్వారా దేవుడు పైన ఆకాశంలో మహత్కార్యాలు చేస్తాడు, కింద భూమి మీద సూచక్రియలు చేస్తాడు. ఇవి చూసి ప్రపంచం తట్టుకోలేదు. అందుకు మనల్ని ప్రపంచం ద్వేషించింది. అందుకు మనల్ని ప్రపంచం మొత్తం హేట్ చేసిద్ది. అందుకు మనము శ్రమలు పరచబడతాం. అందుకు హతసాక్షులు అవుతాం. అందుకొరకు దేవుని మహిమను చూపించినందుకు మాత్రమే మనము సకల జనముల చేత ద్వేషింపబడతాము. దేవుని మహిమను చూపించకుండా మీరు మామూలుగా మీ పనులు మీరు చేసుకోండి, శ్రమలు వస్తాయా? యేసు ప్రభువుని మీరు చూపించినప్పుడే ప్రపంచం మనల్ని హేట్ చేస్తుంది. మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాము అంటే ఏ క్షణంలో అయినా సంఘం ఎత్తబడే దినంలో లేము. ఎక్కడున్నాము అంటే ఏ క్షణంలో అయినా దేవుడు ఆకాశాన్ని తెరవబోతున్నాడు. ఏ టైంలో అయినా దేవుడు తన ఆత్మని మన మీద కుమ్మరించబోతున్నాడు. మన మీద తన అగ్ని అభిషేకం, ప్రార్థన ఆత్మ, తన అద్భుతాలు చేయు ఆత్మ దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు. ఇప్పుడు వరకు అది లేదు, ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు, కళలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ఉంటే ఇప్పుడు జరగమని చెప్పు అని అంటున్నారు చూడండి. వాళ్ళు కూడా ఆ రోజు దేవుని ఆత్మను పొందుకుని ఆ రోజు అద్భుతాలు చేస్తారు. ఆ దినం చాలా దగ్గరలో ఉంది. మనం అడిగితే చేయడు దేవుడు. అది ఎప్పుడు జరిగిద్దో తెలుసా? జస్ట్ సంఘం పరలోకానికి వెళ్ళబోయే ముందు అది జరిగిద్ది. ఎందుకు జరిగిద్దో తెలుసా? ఇప్పటికిప్పుడు సడన్గా ఆకాశంలో నుంచి ఊ అని బోర మోగింది అనుకోండి, ఇక్కడున్న సగం మంది ఏడే కూర్చుని ఉంటారు. నిజం. ఎందుకో తెలుసా? వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం సిద్ధం చేసుకోవట్లా. ఇప్పటికిప్పుడు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు అంటే ఎంతమంది సంతోషంగా ఉంటారు చెప్పండి? ఎవరు రెడీగా లేరు. మరణానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? మరణం వచ్చిద్ది అని అంటే నిజంగా రక్షింపబడిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను నాయనా అని సంతోషపడతాడు. ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన ఎప్పుడు చనిపోతాడో ఆయనకు అర్థమైంది. అయితే ఆయన ఏం చేశారు అని అంటే వాళ్ళ సెక్రటరీని పిలిచి ఆయన చెప్పాడు, ఈరోజు నాకున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి, నేను ఈరోజు ఎవరిని కలవదలుచుకోలేదు అని ఆయన చెప్పాడు. ఆ రోజే ఆయనకు తెలిసింది. వాళ్ళ ఆవిడ పిల్లల్ని తీసుకుని వచ్చాడు, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆయన హ్యాపీగా కొంతసేపు వాక్యం చెప్పాడు, వాళ్ళతోటి భోజనం చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి కూడా అర్థమైపోయింది. కానీ వాళ్ళు ఏడవట్లా. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే ఈయన ఇక్కడి నుంచి లెగిసి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అని. ఆయన ఆఖరిగా భోంచేసిన తర్వాత వాళ్ళ ఆవిడ ఆ వడ్డిచ్చే వాళ్ళతో చెబుతున్నాడు, నౌ హీ ఈజ్ గోయింగ్ అని ఇట్లా ఏలు పెట్టి చూపించింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు అని. ఆ మాట నేను వెంటనే ఆయన అలా కళ్ళు మూసుకున్నాడు. ఆయన గొప్ప దైవజనుడు ఆయన. అది వింటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే దే ఆర్ ప్రిపేర్డ్. ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నాడు, నేను ఇప్పుడు కొద్దిసేపట్లో యేసుప్రభుని కలవబోతున్నాను. వాళ్ళ ఆవిడ ప్రిపేర్ అయ్యి ఉంది, ఈయన యేసుప్రభుని కలవటానికి వెళ్తున్నారు అని. నిజంగా పరలోకానికి వెళ్ళే ధైర్యం ఎవరికి ఉంటుంది అని అంటే ఈవెన్ మరణం వచ్చినా కూడా భయపడిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు. ఇప్పటికిప్పుడు యేసు ప్రభు వచ్చి రండి నాయన పరలోకం తీసుకెళ్తాను అని అంటే మీలో సగం మంది అయ్యా ఈఎంఐ కట్టలేదు అయ్యా అది కట్టొస్తాను అంటారు. ఇల్లు సగం కన్స్ట్రక్షన్లో ఉందయ్యా అది పూర్తి చేసుకుని దాంట్లో 4 రోజులు ఉండి వస్తాను. నాకు ఒక ఫ్రెండ్ తెలుసు, ఆయన ఇట్లాంటి మెసేజ్ విన్నాడు ఒకటి నాది. నేను ఆ మెసేజ్లో ఏం చెప్పానంటే యేసు ప్రభు ఏ క్షణంలో అయినా వచ్చి మనల్ని తీసుకెళ్తారు అని. నాకు ఫోన్ చేసి అంటాడు, అన్న నాకు ఇంకా పెళ్ళి కాలేదన్న, అసలు పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, అసలు ఆయన స్కూల్కి తీసుకెళ్ళాలి, ఇవన్నీ అవ్వకుండా ఇప్పుడే యేసు ప్రభు వస్తే ఎట్లాగన్నా, నేను ఇంత కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసుకుంది ఎందుకన్నా అని నన్ను అడిగాడు. నేనేం ఆన్సర్ చేయాలో నాకు అర్థం కాల. అప్పుడు నేనేమన్నానంటే నేను ప్రార్థన చేసి యేసు ప్రభుకి చెప్తాను, నువ్వు ముసలోడు అయిన తర్వాతే రమ్మని చెబుతాను అని అన్నా. అంటే లోకాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నాము అని అంటే యేసు ప్రభు కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. వీఆర్ నాట్ రెడీ. కానీ మనం రెడీగా ఉండినా రెడీగా లేకపోయినా ఆయన ప్రవచనాలు ఎలా జరగాలి అలా జరుపుకుంటూ వచ్చేస్తేనే మనం ఒక వచనం తర్వాత ఇంకో వచనంలోకి వెళ్తూ ఉన్నాము, ఆ వచనం తర్వాత ఇంకో వచనంలోకి వెళ్తున్నాము. మీకు అర్థమైందా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం దగ్గరలో ఉన్నాం. తర్వాత 7వ వచనంలోకి వెళ్తాం, 8వ వచనంలోకి వెళ్తాం, 9వ వచనంలోకి వెళ్తాం, 10వ వచనంలోకి వెళ్తాం, 11వ వచనంలోకి వెళ్తాం.
14వ వచనంలోకి వెళ్తాం. అక్కడ అంతంకి ప్రారంభం అయిపోతుంది. సంఘం ఎత్తబడే దినంలోకి మనం వెళ్తున్నాం. వీ ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ క్షణంలో మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ మీ మీదకి రావాలి. మీరు యేసు ప్రభువుని చూడాలి. అదేం కష్టమైన పని కాదు. దేవుని ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు రాత్రులు నిద్రపోకుండా గంటలు గంటలు ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తారు. సడన్గా మీ రూమ్లో యేసు ప్రభు వచ్చి నిలబడతారు. ఇట్ విల్ బీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు యేసు ప్రభుని ముఖాముఖిగా కలిశారనుకోండి, ఆ తర్వాత మీకు ఏమనిపించింది అంటే నేను ఎప్పుడు చచ్చిపోతానా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో మనం ఉండగలుగుతాం. హీ ఈజ్ అ మెజెస్టిక్ పర్సన్, మైటీ పర్సన్. అలాంటి గొప్ప వ్యక్తిని, డైనమిక్ పర్సనాలిటీని కలిసినప్పుడు ఆయన మొత్తం మారిపోతాయండి. మన ఆలోచనలు మారిపోతాయి. మీరు మీ రూమ్లో యేసు ప్రభుని కలిసి మీ రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చారనుకోండి, ఆ టైంలో మీకు కోట్లు తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెట్టిన మీరు కాలుతో ఇలా అని వెళ్ళిపోతారు ముందుకి. ఆయన అంత డైనమిక్ పర్సనాలిటీ అండి. ఆయనలో ఏముందో మనకు తెలియదు. ఆయన మన ఎదుట ముఖాముఖిగా ఒక్కసారి ప్రత్యక్షమై జస్ట్ ఒక స్మైల్ ఇస్తే చాలు, ఆయన కోసం మీరు చచ్చిపోతారు. ఆయన కోసం మీరు హతసాక్షులు అవుతారు. మరి ఆయనలో ఏముందో మనకు తెలియదు. బైబిల్ చెప్తుంది, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోనడి. మరి ఆయనలో అది ఎందుకుందో నాకు తెలియదు. ఈరోజు మీ ముందు నిలబడి నేను ఎందుకు వాక్యం చెప్తున్నాను అని అంటే, ఒక్కసారి ఆయన్ని కలిసే అంతే. జస్ట్ ఐ మెట్ హిమ్ అంతే. ఆయన్ని నేను కలిసే అంతే. నాకు ఇప్పుడు మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా కాసేపు సంతోషపడతా, సంతోషం ఉండదని అది కాదు. ₹1,00,00,000 నా అకౌంట్లో వేసారనుకోండి, ఆ రాత్రి నిద్రపోను, సంతోషం ఉంటుంది. కానీ ఆ తర్వాత అయినా ఆయన ప్రేమ కంటే అదేం గొప్పది కాదు. ఈజ్ ఎ మైటీ పర్సన్ అండి, ఎ మెజెస్టిక్ పర్సన్. మీరు ఈరోజు చేయాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ మీ మీదకి వచ్చేటట్లు అడగండి. మీరు ఇంటికి వెళ్తారు, నిద్రపోరు, ప్రార్థనలో ఉంటారు. ప్రార్థన ఇంక్రీజ్ అవుతా, వాక్యం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే సడన్గా మీ రూమ్లో యేసు ప్రభు అపియర్ అవ్వటం స్టార్ట్ చేస్తారు. అపియర్ అయిన తర్వాత ఆయన కొరకు మీరు ఏదైనా చేస్తారండి. ఆయన కొరకు మీరు సమస్తాన్ని చేయగలుగుతారు. ఎండ్ టైమ్స్లో అలాంటి గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేయబోతున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. దేవుని ఆత్మ కొరకు మనం వేడుకుందాం. దేవుని ఆత్మ కొరకు మనం అడుగుదాం. ఈ చివరి దినాల్లో దేవుని ఆత్మ కొరకు మనం అడుగుదాం. ఆ పవర్ కోసం అడుగుదాం, ఆ అనాయింటింగ్ కోసం అడుగుదాం, ఆ అభిషేకం కొరకు అడుగుదాం. ఈ రాత్రి మీ తలల మీద నూనె పోసి, మీ తలల మీద చేతులుంచి మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు మీ మీదకి దేవుని బలమైన అగ్ని అభిషేకం రాబోతుంది. ఆ అగ్ని అభిషేకం, ఆ దేవుని ఆత్మ మీ మీద కుమ్మరింపబడినప్పుడు మీకు ఎలాంటి వ్యాధి ఉండినా మీరు స్వస్థపరచబడతారు. మీకు ఎలాంటి రోగం ఉండినా స్వస్థపరచబడతారు. మీకు ఎలాంటి బంధకం ఉండినా అది వెళ్ళిపోతుంది. దేవుడు మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు చాలా బలంగా మీ మీదకి రిలీజ్ చేస్తారు. మీ మీదకి చాలా బలంగా రిలీజ్ అయిపోతున్నారు. దేవుని బిడ్డ అందరు కళ్ళు మూసుకోండి. కొన్ని నిమిషాలు మనం యేసయ్యను ఆరాధన చేయబోతున్నాం. యేసయ్యను ఆరాధన చేయబోతున్నాం. ఆయన ఆరాధించేటప్పుడు మీరు సిద్ధపడండి. దేవుని అభిషేకం మీ మీదకి రాబోతుంది. దేవుని ఆత్మ మీ మీదకి రాబోతుంది. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫైర్. ఆ అగ్నిని మీరు అనుభవిస్తారు, ఆ శక్తిని మీరు అనుభవిస్తారు, ఆ ప్రెజెన్స్ని మీరు అనుభవిస్తారు. దేవుని సన్నిధిని మీరు బలంగా పొందుకుంటారు. యు విల్ బీ ద చేంజ్డ్ పర్సన్. మీరు మార్పు పొందిన బిడ్డలుగా ఉంటారు. మీరు మార్పు పొందిన బిడ్డలుగా ఉంటారు. దేవుని బలమైన అభిషేకం, దేవుని బలమైన అభిషేకం మనకి